గోంగూర తింటున్నారా? అయితే ఈ రోగాలు మాయం. ప్రతిరోజు మనం తినే కూరగాయలు, ఆకుకూరల్లో మన ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని గుర్తించి వాటిని తినడమే ప్రధానం. అటువంటి పోషకాలు ఉన్న ఆకుకూరల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోంగూర. రుచికి పుల్లగానే ఉన్నప్పటికీ గోంగూర తింటే మీ జీవితంలో మీ ఆరోగ్యం గురించి తీపి కబురు చెబుతుంది అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. గోంగూరతో చేసే వంటకాలు చాలా ప్రత్యేకం. గోంగూరతో ఏ వంట చేసినా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఇందులో దేశవాళీ గోగు, పుల్ల గోగు అని రకరకాలుంటాయి. గోంగూరలో కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇలా గోంగూరలో పలు ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. గోంగూరను తరచుగా ఆహారంలో భాగంగా చేసుకుంటే మన శరీరానికి కావలసిన విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. కనీసం వారంలో 2 సార్లైనా గోంగూర తింటే చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు, గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఎముకలు దృఢంగా మారుతాయి. గోంగూరలో ఉండే పొటాషియం, మెగ్నీషియం హై బీపీని తగ్గిస్తాయి. మన లివర్ హెల్త్ను కాపాడే అద్భుతమైన గుణాలు గోంగూరలో ఉన్నాయి. గోంగూరని వేసి నీళ్లను మరిగించి ఆ గోంగూర నీటిని తాగడం వల్ల లివర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లివర్ డిటాక్సిఫై అవుతుంది. గాయాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో నూరి వెచ్చగా చేసి వేస్తే త్వరగా తగ్గిపోతాయని చెప్తున్నారు. రాత్రిపూట సరిగ్గా చూపు కనపడకపోవడం, రేచీకటి లాంటి సమస్యలతో బాధపడేవారు గోంగూర వాడితే మంచి ఫలితం ఉంటుంది. విరోచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే ఫలితం ఉంటుంది. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరను అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఆహారంలో తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. శరీరంలో నీరు చేరినప్పుడు గోంగూర మేలు చేస్తుంది. అయితే అధిక ఉష్ణ శరీరతత్వం ఉన్నవారు గోంగూరను మితంగా తింటేనే మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్న గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.